వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఇతర పార్టీలతో పోల్చుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకంత ముందడుగు వేసిందని చెప్పొచ్చు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే 175 నియోజకవర్గాల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థుల వివరాలతో పాటు 25 ఎంపీ స్థానాలను కూడా వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. మొత్తంగా 200 స్థానాలకు సంబంధించి మొత్తం అభ్యర్థుల జాబితా పూర్తిగా ప్రకటించింది. ముందుగానే ఒక 6 నెలల ముందుగానే ఎవరెవరు పోటీ చేస్తారు, ఎవరెవరికి సీట్లు వస్తాయి, ఎవరెవరికి రావు అనేది చాలా వరకు అభ్యర్థులను పిలిచి వారి పనితీరు ఆధారంగా ముందుగానే చెప్పేసినటువంటి వైఎస్ జగన్ మొత్తానికి ఒక అడుగు ముందుకు, అంటే అందరికంటే కూడా ఒక అడుగు ముందుగానే అన్ని స్థానాలు అంటే 200 స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, 175 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తూ మొత్తం కూడా ప్రకటన ఒకటి విడుదల చేశారు. ఇడుపులపై కేంద్రంగా ఈ కార్యక్రమం మొత్తం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి వద్ద ధర్మాన ప్రసాదరావు ఈ లిస్ట్ అంతా చదివి వినిపించడం జరిగింది. అసలు ఎవరెవరికి ఏ సీట్లు ఇచ్చారు, అభ్యర్థుల పేర్లేంటి, ఏ నియోజకవర్గం నుంచి ఏరియా నుంచి వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఈ వివరాలు ఒకసారి చూద్దాం. సో మొత్తానికి లోక్సభ అభ్యర్థుల వివరాలు అయితే ముందుగా చూద్దాం. లోక్సభ తీసుకుంటే వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ మాట్లాడుతూ లోక్సభ అభ్యర్థుల జాబితాని వైసీపీ ఎంపీ నందిగామ సురేష్ విడుదల చేయడం జరిగింది. శ్రీకాకుళం నుంచి పేరాడ తిలక్, విజయనగరం నుంచి బెల్లాన చంద్రశేఖర్, విశాఖపట్నం నుంచి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి, అనకాపల్లి వివరాలు ప్రకటించాల్సి ఉంది. అరకు నుంచి చెట్టి తనూజారాణి, కాకినాడ నుంచి చలమశెట్టి సునీల్, అమలాపురం నుంచి రాపాక వరప్రసాద్, రాజమండ్రి నుంచి గూడూరు శ్రీనివాసులు బీసీ కాన్స్టిట్యున్సీ, నర్సాపురం నుంచి గూడూరి ఉమాబాల, ఏలూరు నుంచి కారుమూరు సునీల్ కుమార్, మచిలీపట్నం నుంచి సింహాద్రి చంద్రశేఖరరావు, విజయవాడ నుంచి కేశినేని శ్రీనివాస్ అంటే నాని అని పిలుస్తుంటారు ఆయన్ని, గుంటూరు నుంచి కిలారి రోసయ్య, నరసరావుపేట నుంచి అనిల్ కుమార్ యాదవ్, బాపట్ల నుంచి నందిగాం సురేష్, ఒంగోలు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నెల్లూరు నుంచి వేణుబాక విజయసాయిరెడ్డి, తిరుపతి నుంచి మద్దిల గురుమూర్తి, చిత్తూరు నుంచి ఎన్ రెడ్డప్ప, రాజంపేట నుంచి మద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి, కడప నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, కర్నూలు నుంచి బివై రామయ్య, నంద్యాల నుంచి బ్రహ్మానందరెడ్డి, హిందూపూర్ నుంచి జోలదరాసి శాంత, అనంతపురం నుంచి మాలగుండ్ల శంకర నారాయణ. ఇలా మొత్తంగా తీసుకుంటే 25 ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయో 24 పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా మొత్తంగా అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ఒక్క నియోజకవర్గానికి మాత్రం ఒక్క ఎంపీ స్థానానికి అంటే అనకాపల్లి స్థానానికి మాత్రం ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. సో అదనమాట. మొత్తానికి ఎంపీల స్థానం నుంచి తీసుకుంటే మొత్తంగా 25కి 24 స్థానాలు ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో ఒక స్థానం ఏదో పెండింగ్లో ఉన్నట్టు అనిపిస్తోంది. సో మొత్తానికి తీసుకుంటే 25 స్థానాలు ఎంపీ స్థానాలు తీసుకుంటే 24 స్థానాల మీద వైసీపీకి మంచి క్లారిటీ ఉంది. మొదటి నుంచి కూడా వైసీపీకి ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులను నిలబెట్టాలి అనేటువంటి విషయంలో మాత్రం పక్కా క్లారిటీగా ఉన్నట్టు తెలుస్తోంది. 24 స్థానాలను ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో బీజేపీ, జనసేన, టీడీపీ, ఈ కూటమిలో మాత్రం కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. కొన్ని స్థానాల్లో ఎవరు పోటీ చేస్తారు, ఏంటి, ఏ స్థానాలు ఎవరికి కేటాయించాలి అనేటువంటి దాని మీద కొంత తర్జన భర్జనలు పడుతూ ఉన్నారు. ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ కొంతమంది అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదు. అలాగే బీజేపీ కానీ జనసేన కానీ వీరు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు మనకైతే తెలుస్తోంది. ప్రధానంగా సీట్ల కేటాయింపులో కొంత ఇబ్బంది పడుతున్నట్టు అభ్యర్థుల విషయంలో తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టయితే మనకి ఇక్కడ తెలుస్తోంది. ప్రధానంగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే బీజేపీకి వెళ్ళి అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా మనకి ఇక్కడ తెలుస్తోంది. ఇది ప్రధానంగా అక్కడ కీలక నేతలకు నచ్చట్లేదు అనేటువంటి మాట అయితే వినిపిస్తోంది. మొత్తానికి 17వ తేదీ ప్రధాని మోడీ సభ అనంతరం దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఒక స్టెప్ మిగతా పార్టీలతో కంపేర్ చేస్తే వైసీపీ ముందుంది అని మనకు ఇక్కడైతే స్పష్టంగా తెలుస్తోంది. ఇది వాటి స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.